హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్, రీసెంట్గా మన ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ మీకోసం పంపించడం జరిగింది. అందులో ఒక క్వశ్చన్ రామలక్ష్మి గారు రాజమండ్రి నుంచి అడిగిన క్వశ్చన్ వచ్చేసి, ఎందుకు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ రిమూవ్ చేశారు అండ్ నిఫ్టీ మాత్రం రిమూవ్ చేయలేదు అని చెప్పేసి ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా వచ్చి ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూడండి, 2000 మార్కెట్లోనే ఎంటర్ అయ్యాను. ఎఫ్ఎండో మనకి అప్పుడు ఎఫ్ఎండో లేదు. 2002లో ఎఫ్ఎండో అప్పుడు స్టార్ట్ చేశారు ఇండియాలో. నేను అప్పుడు ఫీల్డ్కి వచ్చినప్పుడే అప్పుడే ఎఫ్ఎండో లాంచ్ అయింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అవును, అది ఫస్ట్ నిఫ్టీ, ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ వచ్చి మంత్లీ ఆప్షన్సే ఉన్నింది. ఇది ఏదైనా సరే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ప్రతిదీ వచ్చి మంత్లీ ఆప్షన్సే ఉన్నది. ఈ వీక్లీ ఆప్షన్స్ అనేదే లేదు. అది ఏమైందంటే ఇంటర్నేషనల్ యుఎస్ మార్కెట్లో ఫారిన్లో వచ్చి డైలీ ఎక్స్పైరీ కూడా ఉంది, తెలుసా మీకు? ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంది. ఇది ఇంటర్నేషనల్లో. ఎందుకంటే వాళ్ళకి యుఎస్ మార్కెట్ పెద్దది, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్. కాబట్టి వాళ్ళకి అక్కడ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ ఇట్స్ హ్యూజ్ వాల్యూమ్స్, డైలీ ఎక్స్పైరీ ఉంటుంది, ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటుంది. ఇది నేను అవును, ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు 15 ఈ రోజు నుంచి చూడండి, కంటిన్యూగా నెక్స్ట్ 30 రోజులకి ఎక్స్పైరీ ఉంటుంది. అప్పుడు ప్రతిరోజు ఎక్స్పైరీ అయ్యే కదా. ఓకే, అది కాబట్టి ఆ సిస్టమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేశారు. మన సెబీ వచ్చి ట్రై చేసిందే మనోళ్ళు ఏం చేశారంటే ఒక ఆట ఆడుకున్నారు. ఈ వీక్లీ అంటే మంత్లీలో డబ్బులు పోగొట్టడం అనేది ఒక ఎత్తు, నెలకు ఒకసారి డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ అరేంజ్ చేసుకుని వస్తారు. వీక్లీ డబ్బులు పోగొట్టుకుంటే ఎక్కడ ఉంటుంది? అలానే ఆగట్లేదు, మళ్ళీ పెడతా ఉన్నారు. ప్రతి వారం ఎక్స్పైరీ, ప్రతి వారం వీళ్ళు డబ్బులు అరేంజ్ చేసుకోవడం, రావడం, పోగొట్టుకోవడం, ఇది వచ్చి ఒక న్యూసెన్స్ అయిపోయింది. హెవీ లాసెస్ అవుతుంది. అది ఒక అంటే చూడండి, ఒక సీరియస్ వచ్చి ఎప్పుడు ఓవర్ సీరియస్ కూడా కామెడీ అయిపోతుంది. హెవీ సీరియస్ అదే ఒక ఇప్పుడు సెబీ వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఏంట్రా ఈ న్యూసెన్స్, తీసి పడేద్దాం అని చెప్పి వీక్లీ ఆప్షన్స్ మొత్తం తీసేసి ఓన్లీ నిఫ్టీ మాత్రం పెట్టున్నారు. ఎందుకంటే నిఫ్టీలో ఓకే అంత వాలటిలిటీ లేదు. బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, అబ్నార్మల్ వాలటిలిటీ, ఒక నిమిషంలో 1000 పాయింట్లు పెరగడం, 1000 పాయింట్లు తగ్గడం, దానివల్ల ఈ సిచ్యువేషన్స్ వచ్చింది. బట్ ఇదండి, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే అందరికీ ప్రజలకే లాస్. అండ్ ఎవరు ఆగట్లేదు అలా అని చెప్పేసి వస్తున్నారు, పెడుతున్నారు. సరే, చెప్పాం కదా, తిరుపతి దర్శనం లాగా మార్కెట్లో వస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్తారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అండ్ అలాగే సార్, ఈ సెబీ లాట్ సైజెస్లో కూడా ఇన్వెన్షన్స్ అనొచ్చో దీన్ని, లేదంటే ఆ ప్రయోగాలు ఎందుకు అంటారు అలాగా? లేదు సార్, లాట్ సైజెస్ నేను ఓల్డ్ వెర్షన్ నుంచి వస్తాను. ఫస్ట్ నిఫ్టీ లాట్ వచ్చి 100 ఉన్నింది. నేను చెప్పేది ఎప్పుడంటే 2003 అప్పుడు 100 ఉన్నింది నిఫ్టీ. నా దగ్గర కాంట్రాక్ట్ కూడా ఉంది. ఆ తర్వాత 100 నుంచి 50 చేశారు, 50 నుంచి 25 చేశారు రీసెంట్గా. మళ్ళీ ఇప్పుడు 25 నుంచి మళ్ళీ ఇప్పుడు 75కి వచ్చింది. కాబట్టి పాతదే మళ్ళీ 100కి వెళ్ళిపోద్ది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, లాట్ సైజు పెంచింది తగ్గించింది అనేది ప్రాబ్లమే లేదు. అంటే లాట్ సైజ్ తగ్గించిన దానివల్ల ఒక చిన్న బెనిఫిట్ ఏమొచ్చిందంటే, స్మాల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఒక్క లాట్ కూడా ట్రేడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు లాట్ సైజ్ పెరిగిన దానివల్ల ఇది వచ్చి ఓన్లీ పర్టికులర్ డబ్బు బాగా ఉండేవాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకంటే 25,000 ఉంటే కూడా ఇంతకుముందు చేయగలరు. ₹1,00,000 ఉండాలి ఇప్పుడు కంపల్సరీ. అప్పుడు 25,000 ఉండేవాళ్ళు చేయలేకపోతున్నారు కదా, వాళ్ళందరూ వాష్అవుట్ అయ్యారు. ఏదైనా సార్, ఇది ఒక కోటీశ్వరుల వ్యాపారం. ఫస్ట్ డబ్బులు అనేది పుష్కలంగా ఉంటేనే ఇక్కడ ట్రేడింగ్. ఏదో చిన్న డబ్బులు పెట్టి పెద్దగా సంపాదిద్దాం అని అనుకుంటే
కుదరదు. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది తప్పులేదు. ట్రేడింగ్లో మాత్రం కంపల్సరీ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఒక ఫస్ట్ డబ్బు కంటే ముఖ్యం సంపాదించే టాలెంట్ ఉండాలి. ఎందుకంటే ఆ డబ్బును కాపాడే కెపాసిటీ ఉండాలి ట్రేడింగ్లో. అది అని లాట్ సైజ్లో తీసుకునే డెసిషన్స్ అనేవి ఎక్కడెక్కడ బాగా ఇంపాక్ట్ చేసే స్కోప్ ఉంటుందంటారు సార్? స్కోప్ చిన్న ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ వాష్అవుట్ అయిపోయారు. బ్యాంక్ నిఫ్టీ 15 ఉన్నింది, అది కూడా ఇప్పుడు 30 చేశారు. తర్వాత నిఫ్టీ వచ్చి 25 ఉన్నింది, దాన్ని ఇప్పుడు 75 చేసేసారు. అప్పుడు 25 చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వాల్యూమ్స్ అన్నీ పోయింది కదా. బట్ ఇది మళ్ళీ రీసైకిల్ వస్తుంది, వాల్యూమ్స్ ఆటోమేటిక్గా మళ్ళీ పెరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్, ఇది అంతే. తగ్గియడం, పెంచడం, మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ తగ్గిస్తారు. మళ్ళీ ఎవరన్నా బాగా లేదు ఎన్ఎస్సిలో వాల్యూమ్స్ తగ్గిపోయింది అని అంటే మళ్ళీ 50కి తీసుకొస్తారు లాట్ సైజు. అది. అండ్ యూజువల్లీ సార్ మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ని ముఖ్యంగా అంటే డైరెక్ట్ మార్కెట్లోకి తీసుకెళ్లే విధానం అట్లా ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏమేమి ముందు ఎలాంటి నాలెడ్జ్ మీరు ప్రొవైడ్ చేస్తారు? ఫస్ట్ మా దగ్గర వచ్చి మేము ప్రతి స్టూడెంట్ మా దగ్గర వచ్చి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకు వచ్చి ఒక ఓరియంటేషన్ క్లాస్ ఒకటి ఇస్తాను. ఒక 2.5 hours ఉంటుంది. అది వచ్చి ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ ఉంటుంది ఆ క్లాస్. అది అటెండ్ చేసిన తర్వాత కొన్ని వర్క్స్ ఉంటాయి మన సెషన్కి సంబంధించింది. అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు, డైరెక్ట్గా ఎవ్వరూ రాలేరు. ఓకే, అది ఇవన్నీ ఇంపార్టెన్స్. అంటే వాళ్ళకి మాక్ టెస్ట్ లాంటి ఏమైనా కండక్ట్ చేస్తారు లేకపోతే ఎలా ఉంటుంది? లేదు, అదే ఆ ఓరియంటేషన్ క్లాస్లో బేసిక్ టు అడ్వాన్స్ వచ్చేస్తుంది. ఏమి ఆర్డర్స్ తెలియని వాళ్ళు, ఏం చెయ్యని వాళ్ళు కూడా ఆ ఓరియంటేషన్ ఆ బేసిక్ క్లాస్ నేర్చుకున్నారంటే అక్కడికి వచ్చి వాళ్ళు క్లాస్ వినేటప్పుడు వాళ్ళకి అవన్నీ క్యాప్చర్ అవుతుంది. దీనివల్ల ఇది వస్తుంది అని చెప్పి. అండ్ అలాగే 27th వర్క్షాప్ అనేది హైదరాబాద్లో లాస్ట్ వీకెండ్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఎలా జరిగింది సార్? హౌ యూ ఫీల్? సార్ మంది ఎప్పుడు రెగ్యులర్ సార్, లేదంటే ఇన్ని వర్క్షాప్స్ నేను కండక్ట్ చేయలేను. మంది వచ్చి సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ సార్. ఇట్స్ ఎ ప్రూవన్. అంటే నేను లాస్ అవ్వదు అని అనట్లేదు, మా స్ట్రాటజీస్ లాస్ అయినా అట్ ద ఎండ్ ప్రాఫిట్లో ఉంటాం. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ అది మన స్ట్రాటజీ. ఇప్పటికే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఈ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళు దాదాపు ఇప్పుడు 6 lakhs ప్రాఫిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 lakhs ఉన్నింది అప్పుడు, ఇప్పుడు అది 9 lakhs అయ్యింది. వండర్ఫుల్ సార్. అండ్ చెన్నైలో నెక్స్ట్ 28th వర్క్షాప్ ఉండబోతుందని తెలిసింది. అండ్ తప్పకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ ద్వారా తెలుసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.